ఉన్నారు? దిస్ ఈస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడం. ముందుగా ఏమైనా కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. భానుశ్రీ గారికి, లక్కీ గారికి అండ్ రమేష్ గారికి మీ ముగ్గురికి మేము ఒక చిన్న మెడల్స్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము గుర్తుగా. సో సేమ్ అవే గోల్డ్ మెడల్స్, నాట్ ఎ సిల్వర్ మెడల్. ఈవెంట్ వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా చేశారన్నమాట. అందరూ కూడా చాలా ఎనర్జెటిక్గా వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఇంకా పాప ఎంట్రన్స్లో అయితే మేము ఇలా బోర్డ్స్ అయితే పెట్టామన్నమాట. అటు ఇటు లోపలికి వస్తుంటే సేమ్ మా మ్యారేజ్ అప్పుడు కూడా ఇలానే ఉంటాయి మా ఇద్దరు ఫొటోస్. పాపవి కూడా పెట్టాం, కానీ లేట్ అవ్వడం వల్ల ఇంకా లోపల తీసుకొచ్చి పెట్టారు వాటిని. ఫోటోగ్రాఫర్ కూడా వీడియో తీయలేమాట. ఎంట్రీలో అయితే వీటిని అయితే తీసేశారు. సో చాలా బాగుండే. పుట్టినరోజు ఒక ఫోటో పెట్టాం, తర్వాత ఇంకా ఫోటోషూట్ అయితే పెట్టామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా వాళ్ళ డ్యాన్స్ అయితే మామూలుగా ఉండవు. మోస్ట్లీ దీంట్లో రిమిక్స్ సాంగ్స్ కాబట్టి నేను సాంగ్స్తోనే పెడతాను. ఇది ఒక్క సాంగ్ తప్ప. ఇదేంటంటే ఇంకా ఇద్దరు ఆడపడుచులు, తర్వాత బావ కలిసి అయితే ఇద్దరు అమ్మాయిలతో మూవీ నుంచి శంకరాభరణంతో స్నానం చేస్తే ఆ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అయితే డ్యాన్స్ చేశారనమాట. నార్మల్గా ఏ ఈవెంట్ అయినా మా వాళ్ళు అయితే దీనికి ఒక చరణం వరకైనా సాంగ్ అయితే వేస్తారు. ఈసారి ఏంటంటే మనకి దాంట్లో క్లాసికల్ వర్షన్ ఉంటుంది, తర్వాత వెస్టర్న్ ఉంటుంది కదా. సో దానికి క్లాష్ లాగా అనమాట. ఒక ఇద్దరు దానికి, ఒక ఇద్దరు దీనికి, ఎవరు విన్ అవుతారో అన్నట్లయితే మంచి బాగా వేశారనమాట. అంటే చాలా మేము అన్నట్లు వేశారనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈ సాంగ్ వచ్చేసి 4.5 minutes ఉందనమాట. ఎవ్వరు కూడా తగ్గట్లేదు. మేమన్నట్లు పోటీ పడైతే వేస్తా ఉందనమాట. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సాంగ్ అయితే నాకు మొత్తం పెట్టాలనిపిస్తుంది అనమాట. చాలా బాగా చేశారు. కానీ ఆల్రెడీ నేను ఒకసారి సాంగ్ కొంచెం ముంచైతే ఎడిట్ చేశాను, బట్ నాకు కాపీ రైట్ అయితే వచ్చిందనమాట. మళ్ళీ ఎడిట్ అయితే చేస్తాను, అదే మ్యూజిక్ తీసేసి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. క్లాసికల్లే తగ్గట్లే అంటే క్లాసికల్ని ఓడించేలా వెస్టర్న్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. మోస్ట్లీ షార్ట్ వీడియోలో అయితే ఈ సాంగ్ అంతా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే లాంగ్ వీడియోలో సాంగ్ పెట్టలేము కాబట్టి. డ్యాన్స్ అంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ కూర్చొని అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. అంటే మన వాళ్ళు అలా 2 వర్షన్లో చేస్తుంటే ఇంకా మంచిగా చూడడానికి బాగుంది, అండ్ ఒక ఏమంటారు ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట చూడడానికి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బర్త్డే ఈవెంట్స్ అన్నీ కూడా 1 by 1 అయితే చూస్తూ వస్తున్నారు కదా. ఎలా అనిపించింది ఏంటనేది మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మాకు కూడా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అనమాట. ఇంకా మీకు బర్త్డేకి సంబంధించి ఈ ఈవెంట్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా పర్లేదు, లేదంటే కామెంట్ అయినా చేయండి. నేనైతే ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కొని అయితే మీకు షేర్ చేస్తాను అనమాట, తక్కువ బడ్జెట్లోనే. అండ్ హుజూర్ నగర్లో అతనే అనమాట డెకరేషన్ చేసింది, తనే మాకు యాంకర్ని కూడా పిలిపించారు. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
తప్పకుండా కామెంట్స్. ఇంక ఇప్పుడైతే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫుల్గా అయితే డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. మేము ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. అప్పటికి 2 అవుతుంది టైము. సో ఇంకా పాప పడుకుంది, మళ్ళీ ఇంకా అక్కడ ఎందుకులే కూర్చోవడం అని చెప్పేసి, అండ్ నాయనమ్మ కూడా ఏజ్ కదా, సో ఇంటి దగ్గరైనా కొంచెం పడుకుంటుంది, ఎంతసేపు అని చైర్లలో కూర్చుంటారని వెళ్ళాము. అండ్ వదిన వాళ్ళ డాడీ కూడా కొంచెం బ్యాక్ పెయిన్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్తాము అని చెప్పేసి అంటే నన్ను డ్రాప్ చేసి అయితే ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా ఈ ఈవెంట్లో అయితే మా కజిన్స్ అయితే మిస్ అయిపోయారనమాట. యాక్చువల్గా అయితే బావ వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎవరో ఒకరు మిస్ అవుతారు. అంటే బావ అయితే ఎప్పుడు ప్రతి దాంట్లో ఉండడు కదా, అక్కడ ఉంటాడు కాబట్టి వాళ్ళ 6గురిలో ఒకళ్ళు 2 మిస్ అవుతూ ఉంటారు. ఈసారి వాళ్ళ 6గురు ఉన్నారు. మా దాంట్లో అయితే మిస్ అయిపోయారు అనమాట. మా తమ్ముడు ఒకళ్ళు దాంట్లో ఉన్నారు, మా చెల్లికి ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేదు, ఇంకో తమ్ముడు అక్కడ ఉన్నా కూడా పార్టిసిపేట్ చేయలేదన్నమాట దీంట్లో. సో అలా అయితే ఇంకా మేమైతే మిస్ అయిపోయాం. మా ఫ్యామిలీ ఫొటోస్లో కూడా ఇంకా వాళ్ళు లేరన్నమాట. ఇలా ఫ్యామిలీ అయితే సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వరకు కూడా ఈవెంట్ ఆర్గనైజర్ లక్కీ అనే అతను అయితే చాలా ఓపిక్గా డాన్స్ అయితే చూపించారన్నమాట. అంటే వచ్చిన వాళ్ళు వేస్తూ ఉన్నారు డాన్స్ వాళ్ళ స్టెప్పులతో, రాని వాళ్ళకి ఆయన సింపుల్ స్టెప్స్ అయితే చూపిస్తున్నారన్నమాట. ఇక్కడ మా బుడ్డోడు గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి ఎట్లా వేస్తున్నాడో వాడు ఎంత హెవీ డ్రెస్ అయినా ఉంచుకుంటాడు కానీ వాడికి షార్ట్లు అంటే అసలు ఇష్టం ఉండదు అనమాట. కోట్లు వేసుకొని తిరుగుతాడు ఎంత ఉబ్బలో కూడా. ఇంకా కోట్ని అయితే ఇప్పుడు ఈవినింగ్ 6కో 5:30కో వేసుకున్నాడు, అప్పుడు 2 అవుతుంది చూడండి, అలానే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు అనమాట. చూడండి ఎంత బాగా ఏం చేస్తున్నాడు, వాడి స్టెప్స్ చూడండి మళ్ళీ మామూలుగా లేవు. కూడా ఇప్పుడు 360 క్యాంప్ పెడుతున్నారు కదా అందరూ ఈవెంట్లో. సో అది పెట్టాలి. అదేంటంటే మనం వీడియో తీసినా దిగిపోయినా ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా వాళ్ళ ఫోన్లలో అయినా తీసుకుంటారు. అది చూసినప్పుడల్లా వాళ్ళ ఈవెంట్లో ఇలా దిగాము అని చెప్పేసి గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి అది పెడదాం అనుకున్నాము. బట్ మాకు ఇవన్నీ కలుపుకుంటే చాలా బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇంకా అదైతే క్యాన్సిల్ చేసాం అనమాట. అది కూడా పెట్టాల్సి ఉంటే చాలా బాగుండేది. ఇంకా దీంతో పాటు ఏంటంటే పాప ఎంట్రీకి మేము అలా కాకుండా షెల్ పెడదామని చెప్పేసి అనుకున్నాము. బట్ షెల్ ఏంటంటే వాళ్ళ దగ్గర అవైలబుల్ లేకుండే అనమాట, తెప్పించాలన్నారు. అది కూడా టైం పడుతుంది. సో ఎగ్జాక్ట్గా ఉంటుందో లేదో అని చెప్పేసి అన్నారన్నమాట. సో అలా అని ఇంకా వద్దు అని చెప్పేసి ఇంకా ఎలా అయినా ఫ్లవర్స్ అయినా కూడా బాగుంటుంది గర్ల్ కాబట్టి అని చెప్పేసి ఇంకా అలా అయితే ఎంట్రీ అయితే పెట్టాము. పిల్లలు పెద్దలు అందరూ కలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి అయితే ఇంకా స్టేజ్ అయితే ఎక్కేసారనమాట. ఇంకా అప్పటికి ఈవెంట్ వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి కదా, కెమెరామెన్స్ అని తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా అందరూ అయితే ఫైనల్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు. ఫ్యామిలీ వచ్చేసి ఏ
చిన్న ఈవెంట్ అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. ఇంట్లో చిన్న దేవుడికి పెట్టుకున్నా కూడా ఇలా సాంగ్స్ పెట్టుకున్నా అందరూ వచ్చిన వాళ్ళైనా రాకపోయినా అందరూ కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారన్నమాట. మా వాళ్ళు అయితే చాలా షైగా ఫీల్ అవుతారు. యాక్చువల్గా పాప ఈవెంట్లో అయితే అందరినీ ముందుకు తీసుకురావాలి, మంచిగా అన్ని గేమ్స్లలో ఇలా డ్యాన్స్లు అన్నీ చేయించాలి అనుకున్నాం. కానీ కొంచెం ఈవెంట్ లేట్ అవ్వడం వల్ల నేనే సరిగా పాల్గొనలేదు. ఆ గేమ్స్ దగ్గర కూడా ఇంకా ఎవరు అంటే అంత మెయింటైన్ అయితే చేయలేమన్నమాట. సో అలా అయితే అయిపోయింది. ఇంకా అందరూ కూడా చిల్ అవుతా ఉన్నారన్నమాట ఇంకా లాస్ట్కి. జరుగుతుంది అంటే ఇంకా వాటిని అంటే వచ్చిన వాళ్ళని చూసుకోవడం కానీ అక్కడ భోజనాలు అవన్నీ చూసుకోవడం కానీ లాస్ట్కి దాంట్లో ఎంజాయ్ చేయడం కానీ అంతా బాగా చేస్తారన్నమాట. చూసారు కదా ఫైనల్గా బాగా డ్యాన్స్ చేస్తా ఉన్నాడు. మంచిగా చేతిలో స్పీకర్ పట్టుకున్నాడు అన్నమాట, మైక్ పట్టుకున్నాడు. వాళ్ళని వీళ్ళని అందరిని పిలుస్తూ ఉన్నాడు అనమాట. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే రాబోతున్నాం. అప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.